హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నిన్న నైట్ ఫస్ట్ షోకి కమల్ హాసన్ గారు అండ్ సింబు యాక్ట్ చేసిన తగ్ లైఫ్ అనే మూవీ చూసొచ్చా. యాక్చువల్లీ నిన్న మార్నింగే చూడాలి, బట్ మా ఊరు భీమవరం వద్దామని మొన్న నైట్ స్టార్ట్ అయ్యా హెచ్వైడి నుంచి. కానీ బస్సు బ్రేక్ డౌన్ అవడం మూలంగా మార్నింగ్ దిగాల్సిన వాడిని ఈవినింగ్ దిగా, అందుకే రివ్యూ లేట్ అయ్యింది. ఎనీవే, కమింగ్ టు ద రివ్యూ. మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు భయ్య. బిలో యావరేజ్ అనిపించింది. టెక్నికల్గా అయితే సాలిడ్గానే ఉంది, కానీ స్టోరీనే బీసీ కాలం నాటి స్టోరీ. మూవీ ప్లాట్ కూడా పెద్దగా ఏం చెప్పడానికి ఏం లేదు. సింపుల్గా చెప్పాలంటే ఒక గ్యాంగ్స్టర్ లైఫ్ స్టోరీ అంతే, అంతకుమించి ఏం లేదు. అండ్ స్క్రీన్ ప్లే అయితే అస్సలు బాగాలేదు. స్టార్ట్ టు ఎండ్ మొత్తం చెప్పేయచ్చు ముందే. అండ్ ఆడియన్స్ని ఎమోషనల్గా కనెక్ట్ చేయడంలో దారుణంగా ఫీల్ అయ్యారు. మోస్ట్ ఆఫ్ ద మూవీ మొత్తం మణిరత్నం గారి స్టైల్లోనే ఉంటుంది. చాలా స్లోగా నీరసంగా వెళ్తుంది సినిమా మొత్తం. ఒక్క విజిల్ వత్తి మూమెంట్ కూడా లేదు. సెకండ్ హాఫ్ అయితే నీరసం వచ్చేసింది. మూవీ స్టార్ట్ అవ్వడం బాగానే స్టార్ట్ అయింది. ఫస్ట్ 10-15 మినిట్స్ వరకు పర్లేదు, బాగానే ఉందనిపించింది. ఇంకా ఆ తర్వాత నుంచి సాగదీసుకుంటూ పోయారు. అండ్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ అయితే బాగున్నాయి. మూవీ మొత్తం కొంచెం అలా తీసుంటే ఒక రేంజ్‌లో ఉండేదనిపించింది. మెయిన్‌లీ మనకు అన్నీ ముందే తెలిసిపోతాయి. ప్రెడిక్టబిలిటీ ఈస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ ద మూవీ. మూవీలో చాలానే క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ సరిగ్గా ఒక్కటి కూడా రిజిస్టర్ అవ్వలేదు. త్రిష గారి క్యారెక్టర్ అయితే అసలు ఎందుకున్నదా అనిపించింది. కంపేర్ టు త్రిష క్యారెక్టర్, ఐశ్వర్య క్యారెక్టర్ ఈజ్ మచ్ బెటర్ అనిపించింది. అండ్ మూవీ మొత్తం ఎక్కువగా డ్రామానే ఉంటుంది. అదైతే అంత నాకు అసలు వర్క్ అవ్వలేదు. టెక్నికల్‌గా అయితే మాక్సిమం అన్ని డిపార్ట్మెంట్స్ వర్క్ అయితే బాగుంది. మ్యూజిక్ అయితే జస్ట్ ఓకే అనిపించింది. సాంగ్స్ అయితే అసలు ఏం బాలేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే జస్ట్ ఓకే అనిపించింది. సౌండ్ డిజైనింగ్ ఈజ్ ఆల్సో గుడ్. పెర్ఫార్మెన్స్ వైస్ అయితే అందరూ వాళ్ళ వాళ్ళ రోల్స్‌లో బాగానే యాక్ట్ చేశారనిపించింది. నాకైతే ఎవరి యాక్టింగ్ కూడా అంతగా పెద్దగా రిజిస్టర్ అవ్వలేదు. అన్నీ జస్ట్ ఓకే అనిపించాయి. మై ఫైనల్ వర్డ్ ఈజ్ ఫస్ట్ హాఫ్‌లో ఒక 15 మినిట్స్ అండ్ క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ అయితే బాగున్నాయి. మిగతాదంతా ఏం పెద్దేం నాకు నచ్చలేదు. అండ్ నాకు అస్సలు వర్క్ అవ్వలేదు. అండ్ మై రేటింగ్ ఈజ్ 2.25 ఔట్ ఆఫ్ 5. దట్స్ ఇట్ గైస్. మీకు మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు కొత్తగా మన ఛానల్‌కి వచ్చుంటే మన ఛానల్‌లోని కంటెంట్ చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మూవీ చూసుంటే మీ ఒపీనియన్ కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ ఆల్. జై హింద్.